ఛానల్లోకి స్వాగతం. 2024వ సంవత్సరం జూలై 26వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి చూస్తే గనక రెండు పెద్ద సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అయితే జూలై 26వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ రెండు పెద్ద సంఘటనలు ఏంటి, మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, భూమి, ఇంటి సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 94948. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక తెలివితేటలు మాత్రం వీరికి చాలా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఈ తులారాశివారు అందరిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనలను కూడా ఎవరికీ చెప్పుకోరు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం ఇబ్బందులకి గురి చేస్తాయి. దీర్ఘకాలం పాటు ఈ యొక్క విభేదాలు అనేవి ఉంటాయి. అయితే వీరి యొక్క జీవితంలో బాల్యంలో అన్యాయపు తీర్పులు కూడా అమలవుతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో శని మహర్దశ మాత్రం వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను వీరు కలిగి ఉండి సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే విదేశీయానం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. అయితే జూలై 26వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఊహించని రెండు పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఒక సంఘటన మీకు ప్రతికూలంగా ఉంది, మరొక సంఘటన మీకు అనుకూలంగా కనిపిస్తుంది. అయితే మీ జీవితంలో జరగబోయేటటువంటి ఆ రెండు పెద్ద సంఘటనల గురించి చూసినట్లయితే కనుక వ్యాపారస్తులకి వినియోగదారులతో పెద్ద గొడవ జరిగే ప్రమాదమైతే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్నైతే చూపిస్తుంది. అలాగే ఈ యొక్క అంశం వచ్చేసి మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల జరగొచ్చు, లేకపోతే వినియోగదారులైనటువంటి వేరే వ్యక్తుల వల్ల కూడా జరగొచ్చు. అంటే అంతకుముందు మీరు ఎవరితో అయితే గొడవ జరుగుతుందో వారి గురించి ఎవరితో అయినా సరే కొంచెం నెగిటివ్ గా మాట్లాడినట్లయితే కనుక ఆ విషయం వారు వెళ్లి ఈ వినియోగదారులతో చెప్పటం మూలంగా వారు మీతో గొడవకి దిగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర వాదనలకి, అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ముఖ్యంగా మీరు ఇటువంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండటానికి మీరు సమస్యను ముందుగానే పరిష్కరించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క శుక్రవారం జూలై 26వ తేదీ కూడా మీరు ఎవరితో అయినా సరే కఠినంగా మాట్లాడటం వల్ల కూడా ఈ విధంగా గొడవ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా సరే వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లాలి అంటే కనుక మీ లోపల ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన లక్షణం సహనం, ఓర్పు. ఇటువంటివి ఉన్నప్పుడే వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు. అలాగే అనవసర వాదనలకి, అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే మిగిలిన వ్యాపారవేత్తల గురించి, వినియోగదారులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చించకూడదు. ఈ విధంగా కూడా గొడవ జరిగే ప్రమాదమైతే కనిపిస్తుంది. అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల కూడా ఇటువంటి గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే
మీకు జూలై 26వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. లేనిపోని సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందిన జాతకులు, వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు పాటించాలి. సహనం, ఓర్పు అనేది మీకు చాలా అవసరం. ఒకరి గురించి మరొకరి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తావించకూడదు. ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించటం, అనవసర వాదనలు, చర్చలు చేయటం, ఎదుటి వ్యాపారవేత్త గురించి వినియోగదారులతో కానీ ఇతర వ్యాపారవేత్తలతో కానీ చర్చించటం, ఇటువంటి పొరపాట్లు, తప్పులు చేశారంటే అది మీ యొక్క వ్యాపార జీవితంపై కోలుకోలేని దెబ్బతీస్తుంది. మీరు మీ యొక్క వ్యాపార సంస్థకు బయలుదేరే ముందు ఖచ్చితంగా ఆ శివ భగవానుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే దీపారాధన చేయండి. శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. మీకు ఉన్నటువంటి ఈ సమస్య నుండి గట్టెక్కగలుగుతారు. అలాగే మీరు వీడియోలో మేం చెప్పినట్లుగా జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ యొక్క ప్రమాదం మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటుంది. అంటే అనవసర వాదనలు చేయకండి, ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి, అలాగే ఇతర వ్యాపారవేత్తల గురించి ఎవరి ముందు కూడా ప్రస్తావించకూడదు. అప్పుడే ఈ యొక్క ప్రమాదం నుండి, ఈ యొక్క సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. ఇక తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో జరగబోయేటటువంటి మరొక పెద్ద సంఘటన ఏమిటి అంటే కనుక, చిన్ననాటి మిత్రులను కాని, సన్నిహితులను కాని, లేకపోతే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క ఇంటి చుట్టుపక్కల వ్యక్తులు అంటే నైబర్స్ ఉంటారు కదండి, వారిని కాని కలుసుకోవటం. అంటే చాలా కాలం నుండి వారితో మీకు ఒక కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను ఈ రోజున మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా వారి గురించి మీరు మనసులో తలుచుకుంటున్నారు కానీ వారి యొక్క అడ్రస్ కావచ్చు, లేకపోతే వారి యొక్క ఫోన్ నంబర్ కావచ్చు మీ దగ్గర లేదు. దీని మూలంగా మీరు చాలాసార్లు మనసులో తలుచుకొని కూడా ఏమీ చేయలేకపోయారు. అటువంటి సన్నిహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, బాల్య మిత్రులు కావచ్చు, లేకపోతే దూరపు బంధువులు కావచ్చు, ఎవరైనా సరే ఈ సమయంలో మీకు తారసపడటం కావచ్చు, లేకపోతే వారి యొక్క ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ మీకు తెలియటం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా మీరు ఒక షాకింగ్ న్యూస్ నైతే ఈ రోజున వినబోతున్నారు. ఈ విధంగా దానికి సంబంధించి మీరు ఊహించని విధంగా ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా సన్నిహితులను కాని, బంధువులని కాని, లేకపోతే చిన్ననాటి మిత్రులను కాని కలుసుకోవటం కానీ, వారికి సంబంధించి ఏదైనా న్యూస్ వినటం కానీ మీకు జరుగుతుంది. ఊహించని విధంగా ఈ యొక్క పెద్ద సంఘటన అయితే తులారాశి వారి యొక్క దినఫలాల ప్రకారం జూలై 26వ తేదీ శుక్రవారం రోజు ఉండబోతుంది. అయితే మీకు ఒక ప్రతికూలత ఉంది, అలాగే మీకు ఒక అనుకూలత కనిపిస్తుంది. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి తులారాశివారు నిత్యం దాన ధర్మాలు చేయాలి. ఎందుకంటే దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మనం ఖచ్చితంగా పొందుకోగలుగుతాం. దాన ధర్మాలు అనేవి మన జీవితంలో రెట్టింపు ఫలాన్ని మనకు అనుగ్రహిస్తాయి. కాబట్టి దాన ధర్మాలు చేయటం వల్ల మన జీవితంలో మనం సక్సెస్ తో ముందుకు దూసుకొని వెళ్లగలుగుతాం. ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా ఎల్లవేళలా మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ శక్తి మేరకు మీకు ఉన్నంతలో అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో అయినా సరే మీరు సహాయం చేయండి. దానికి రెట్టింపు ఫలాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. శివారాధన మీకు మేలు చేస్తుంది. ఉదయం లేవగానే ఖచ్చితంగా మీరు భోజనం చేసే సమయంలో ఏవైనా ఆహార పదార్థాలను బయట పక్షులకి ఆహారంగా వేయండి. ఈ విధంగా వేస్తే కూడా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. పశుపక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించటం అనేది చాలా గొప్ప విషయం. ఈ విధంగా చేయటం వల్ల మీరు మీ యొక్క జీవితంలో ఎంతో పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే ఆ లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించటం వల్ల కూడా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. శివుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేయించండి. సత్ఫలితాలు మీ జీవితంలో మీరు చూస్తారు కదండి. జూలై 26వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ 2 పెద్ద సంఘటనలు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.